నమస్తే, నేను మీ హరిత. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, మనీ మేనిఫెస్టేషన్ కోచ్ అండ్ లైఫ్ కోచ్ విశ్వం విజయ్ గారు. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి హరిత గారు. ఫస్ట్ టైం హైదరాబాద్లో ఫిజికల్ వర్క్ షాప్ నిర్వహించబోతున్నారు. సో ఎలాంటి వాళ్ళు దీనికి అటెండ్ అవ్వచ్చు, అటెండ్ అవ్వడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అసలు? విశ్వం విజయ్ గారి ఇండియాస్ బిగ్గెస్ట్ మనీ మేనిఫెస్టేషన్ వర్క్ షాప్ కు రిజిస్టర్ అవ్వాలి అనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. ధర్మో రక్షిత రక్షిత ఉద్భవం తద్భవం. అవునండి, ఎవరైనా అటెండ్ అవ్వచ్చు. 8 years నుంచి మొదలు పెడితే 8 years వరకు ఉన్న ప్రతి ఒక్కరు అటెండ్ అవ్వచ్చు. ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా, వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, అంటే హెల్త్ కావచ్చు, మనీ కావచ్చు, రిలేషన్షిప్ కావచ్చు, కెరీర్ కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాళ్ళు అటెండ్ అవ్వచ్చు. ద బెస్ట్ సొల్యూషన్ అనేది February 22nd సండే రోజు ఇవ్వడం జరుగుతుంది మేడం. స్టార్ హోటల్లో ఉంటుంది. మార్నింగ్ 10:30 AM to 6:30 PM వరకు ఉంటుంది. లోపల ఉన్నటువంటి మనీ బ్లాక్స్ అన్ని తీసేసి వాళ్ళ న్యూ ఎంట్రీ అంటే కొత్త లోపల శక్తిని నింపి వారు ఏదైతే రంగంలో ఉన్నారో ఆ రంగంలో ఎలా రాణించాలి. కొంతమందికి మనీ రావట్లేదు అంటారు, మనీ వచ్చినా నిలబడట్లేదు అంటారు. వారందరూ కూడా కంప్లీట్ సొల్యూషన్ అనేది ఆ రోజు వస్తుందండి అర్థం గారు. ఓకే, లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలియని వాళ్ళైనా అక్కడికి వస్తే అసలు ఏంటి అనేది తెలుస్తుంది. అవును. ఓకే, డైలీ ఒక టాపిక్ తీసుకుంటున్నాం, మనం మాట్లాడుకుంటున్నాం. ఈసారి ఒక వ్యూయర్ కామెంట్ మీకు చదివి వినిపిస్తాను నేను. ఒకరు కామెంట్ చేశారు మన వీడియో కింద, ఎన్నిసార్లు అఫర్మేషన్ చేసినా, ఎంత పాజిటివ్గా ఉన్నా, మీరు చెప్పినట్టు చేస్తున్నా కూడా రిజల్ట్ రావడం లేదు, ఎందుకని అంటున్నారు. ఎస్, అయితే ఎందుకు వస్తుంది అంటే మేడం, అది థియరిటికల్గా విని వదిలేస్తే రాదు మేడం. అంటే ప్రాక్టీస్ చేయాలి. అంటే ఎలా అంటే మేడం, చూడండి, స్విమ్మింగ్ గురించి ఎన్ని పుస్తకాలు తెలిసినా అతనికి స్విమ్మింగ్ వస్తుందా మేడం? రాదు. స్విమ్మింగ్ చేయాలి. అంటే మీరు చెప్పినట్టు ఫాలో అవుతున్నాను అని చెప్తున్నారు. ఎస్, ఫాలో అవుతున్నారు. కానీ అక్కడ ఏం జరుగుతుంది అంటే మేడం, థాట్స్కు ఫీలింగ్స్ మధ్యలో కాన్ఫ్లిక్ట్ ఏర్పడుతుంటుంది. అంటే థాట్స్ పాజిటివ్ చేస్తున్నారు, మన యొక్క ఫీలింగ్స్ కూడా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మన సబ్జెక్ట్లో యద్భావం తద్భవం, అంటే మనం ఎలా భావిస్తూ ఆ విధంగా అవుతుంటాం. థాట్స్ పాజిటివ్ నేను సక్సెస్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. వారేకే మేడం, ప్రతి ఒక్కరికి ఏముంటుంది చెప్పండి? సక్సెస్ అవ్వాలి, మనీ రావాలని అసలు ఎవరు కోరుకోరు చెప్పండి? ప్రతి ఒక్కరు అది కోరుకుంటారు కదా. ఇక్కడ జరుగుతుందంటే వాళ్ళ లోపల ఫీలింగ్స్ మేడం, అంటే అన్హ్యాపీనెస్, అన్సాటిస్ఫాక్షన్, అంటే నా జీవితం బాగాలేదు అనుకుంటారు. ఎక్కడో ఒక చోట నా జీవితం బాగా స్ట్రక్ అయిపోయింది, వాళ్ళకి ఉన్నదాని పట్ల సంతృప్తితో ఉండరు. సో అలాంటి మైండ్ సెట్తో ఉండడం వల్ల కూడా రిజల్ట్స్ రాదు. అంటే రకరకాల కారణాలు ఉంటాయి. కొన్ని కార్మిక్ హీలింగ్స్ కూడా ఉంటాయి. అంటే గతంలో చేసిన పనులు చూడండి మేడం, నేను రేపు ఎగ్జామ్ అంటే ఈ రోజు టెక్స్ట్ బుక్ చదివాను, నిన్న టెక్స్ట్ సార్ మీరు చెప్పినట్టు చదువుతూనే ఉన్నా సార్, మీరు ఏమన్నారు గట్టిగా అన్నారు, చదువుతూనే ఉన్నాను, నిన్నటి నుంచి ఈరోజు చదువుతున్నాను. కానీ ఎగ్జామ్ రేపు అనుకుంటే నిన్న లేదా ఈరోజు చదివితే మార్క్స్ వస్తాయేమని చెప్పండి. గతంలో సరిగ్గా చదవలేదు. సో అది రిఫ్లెక్ట్ చూపిస్తుందా లేదు? సో మరి మనకు రేపు నెక్స్ట్ ఓకే ఎగ్జామ్ మాత్రం ప్రయత్నించాలి. ఇప్పుడు ఏమంటారో ప్రయత్నించాలి. బట్ నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్ బాగా రాయాలంటే ఇప్పటి నుంచి మాత్రం ప్రాపర్ ప్లానింగ్ ఉండాలా లేదా? సేమ్ లైక్ దట్ మనీ కూడా అంతే మేడం. మనం ఎన్నిసార్లు సాధన చేసామన్నది ఇంపార్టెంట్. ఎంత క్వాలిటీగా చేసాం, ముందు ప్రాపర్ డైరెక్షన్లో చేయాలంటే మెడిటేషన్ చేస్తున్నాం ఒకసారి చెక్ చేసుకోవాలి. అంటే చేస్తున్నాం బట్ క్వాలిటీగా చేస్తున్నాం లేదా? అది కూడా చాలామంది మెడిటేషన్ చేస్తుంటారు. ఇక్కడ నుంచి చెప్పిన మాట ఏంది? మెడిటేషన్ చేశారు, బట్ అది రిజల్ట్స్ రాదు కదా. అంటే మీ శరీరము మీ మనసు ఏంటి ఒకే దగ్గర ఉండి సాధన చేయాలి, అప్పుడే కదా రిజల్ట్స్ వచ్చేది. నెక్స్ట్ మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. మనసు ప్రశాంతంగా లేకుండా గజిబిజి చేస్తూ ఎన్ని ఆలోచన చేసినా దెర్ ఇస్ నో యూజ్ మేడం. అదేవిధంగా అఫర్మేషన్స్ కూడా మీరు దగ్గర చూస్తారు. అఫర్మేషన్స్ రాసేటప్పుడు కూడా చెక్ చేసుకోండి. అఫర్మేషన్స్ ఆల్రెడీ జరిగినట్టుగా ఇప్పుడు హ్యాపీగా ఉన్నట్టుగా మీరు రాస్తున్నారా లేదా? సో ఏ టైంలో రాస్తున్నారు? ఉదయం లేచినప్పుడు బ్రహ్మముహూర్తంలో లేస్తే రాస్తే బెస్ట్. అట్లీస్ట్ గురుముఖంగా సాధన చేయాల్సి ఉంటుంది. రాత్రి పడుకునే ముందు ఎలాగైనా సరే మనసులో దాని చిత్రరూపం తీసుకొని దాన్ని వదిలేయాలి. అంటే యూనివర్స్కు సరెండర్ చేయాలి. చాలా మందికి ఎందుకు రీజన్స్ రాదంటే నాకు ఇంకా రావట్లేదు అనుకుంటారు, నాకు ఇంకా మంచి జరగట్లేదు అనుకుంటారు. అలా అనుకున్న కొద్దీ వాళ్ళకి ఏమవుతుంది మేడం? డ్రాప్ అవుట్ అవుతుంటారు. అలా డ్రాప్ అవ్వకుండా వారికి ఏది కావాలో దానిపైన మాత్రమే ఫుల్ ఫోకస్ పెడితే దానికి రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. వీడియో చూసి ఫాలో అయ్యి అలా నిరుత్సాహపడే బదులు డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మీ ఆన్లైన్ క్లాసెస్కి అటెండ్ అవుతే రిజల్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఎస్, అవునండి మేడం. గురుముఖంగా సాధన చేసినప్పుడు రిజల్ట్స్ వస్తుంది. అంటే తను ఏం చేస్తారు, కొన్ని రోజులు చేస్తారు, కొన్ని రోజులు చేయరు మేడం. కానీ ఏమడితే చేశారంటే చేసామంటారు. కానీ కన్సిస్టెన్సీ చేయాలి. ఏదైనా ఒక దాన్ని తీసుకొని 21 రోజులు చేయాలి. అందుకోసం మేము ధనాకర్షణ క్రియ అని స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ధనాకర్షణ క్రియ అంటే ఏంటంటే ధనాన్ని ఆకర్షించేటువంటి క్రియ. ఫిజికల్ వర్క్షాప్లో కూడా మేము చెప్పడం జరుగుతుంది. February 22nd కూడా ధనాకర్షణ క్రియ గురించి మాట్లాడతాం. అంటే ధనం ఆకర్షించాలంటే మనం ఒక బీజ మంత్రం తీసుకొని రిపీట్ చేయాలి మేడం. అలా రిపీట్ చేస్తూ ఉంటే మనం ఏమవుతాం? ఆ వైబ్రేషన్ అవుతుంటాం. ఆ వైబ్రేషన్కి అయిన రోజున మనకు మనీ ఫ్లోయింగ్ అనేది జరుగుతుంది. అవకాశం చూడండి, డబ్బు అంటే డబ్బే రాదు మేడం. డబ్బు అవకాశాలను సృష్టిస్తుంది. నీకు ఒక మంచి మిత్రుడు రావచ్చు, కలవచ్చు, లేదా మంచి కమ్యూనిటీలో మీరు జాయిన్ అవ్వచ్చు. ఏదో ఒక రూపంలో మనకు మనీ అనేది ఫ్లోయింగ్ అనేది ఉంటుంది.
ఆ మనీ ఫ్లోయింగ్ వచ్చిన రోజున జీవితం అనేది అద్భుతంగా ఉంటుందండి హరిత గారు. ఈ మధ్యలో సోషల్ మీడియాలో ఒక 3-4 డేస్ నుంచి ఒక న్యూస్ అయితే బాగా వైరల్ అవుతుంది. Yes. నిజంగా ఆ న్యూస్ చూస్తే అది వింటే ఎవరికైనా కళ్ళలో కన్నీళ్ళు వస్తాయి. ఆవిడ బాగా చదువుకుంది, సాఫ్ట్వేర్ ఇంజనీర్, భర్త దుబాయ్లో జాబ్ చేస్తున్నాడు, ఒక బాబు ఒక పాప. వాళ్ళని హాస్టల్ నుండి తీసుకొచ్చి మరి చెర్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గర వాళ్ళు సూసైడ్ చేసుకున్నారు, ట్రైన్కి ఎదురెళ్ళి. అంటే ఎంత ధైర్యం ఉండాలి కదండి. Yes. మామూలుగా చనిపోవాలనుకుంటే ఆ ధైర్యం, అలా చనిపోవడం ఇంకా ధైర్యం కదండి. అసలు అదేదో అంటే బ్రతకడానికి చూపించవచ్చు కదా అనే కొన్ని కామెంట్స్ కూడా వస్తున్నాయి. దాని గురించి మీరేమంటారు? అవును మేడం, అంటే మీరే అన్నారు అంటే ఒక ట్రైన్ ఎదురెళ్ళడం అంటే ఎంతో ధైర్యం ఉండాలంటే వారు చనిపోవడానికి పెట్టినటువంటి ధైర్యాన్ని బతకడానికి పెట్టుంటే జీవితంలో ఎంతో సాధించారు. చూడండి, ఒకవేళ అలా జరిగిపోయడానికి అంటే లోపల ఏముందంటే నెగిటివ్ ధైర్యం, అంటే నెగిటివ్ గా బాగా ఎమోషనల్ ఫీల్ అయిన వాళ్ళు మాత్రం వెళ్తారు. అంటే ఎవరైనా సరే అలా అభినాటొచ్చు సార్, అంత ధైర్యంగా వాళ్ళు చేసుకున్నారంటే వాళ్ళ లోపల ఏదో ఒక తీవ్రమైన నిరాశ నిస్పృహ. చూడండి, ఎవరైనా ఆనందంగా ఇప్పటి వరకు రీజన్ తెలియట్లేదు ఎందుకు చనిపోయారు. అటు వాళ్ళ మదర్ వాళ్ళు కానీ, ఇటు అత్త కానీ, ఇటు భర్త కానీ, బ్రదర్ కానీ, అసలు వాళ్ళకి కూడా అంతు చిక్కడం లేదు ఎందుకు తను ఇలా చేసిందో. అవునండి, అంటే నేను ఏమంటానంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది అంటే వారు దాని నుంచి ఎక్కువ ఆలోచించవచ్చు, వాళ్ళు దీనికి సంబంధించి ఎక్కువ చిత్రాలను అలాంటివి చూస్తూ ఉండొచ్చు. ఇలా డెలిబరేట్ ఇలా వెళ్ళిపోవాలి అనిపించి వాళ్ళు డిసిజన్ తీసుకోవచ్చు. అంటే అందుకోసమే ఎక్కువ నెగిటివిటీ చూడొద్దని చెప్తాం. లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే నెగిటివ్ చూడొద్దు, నెగిటివ్ వినొద్దు. సో ఒకటి ఏంటంటే ఇప్పుడు జరిగిపోయింది మళ్ళీ తిరిగి రాదు మేడం. బట్ ఒకటి ఏంటంటే నెక్స్ట్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ధైర్యంగా ఉండండి. ప్రాబ్లమ్స్ పై కాదు, సొల్యూషన్ పైన చూడండి. మీరు వెళ్ళిపోయిన తర్వాత మీరు నమ్ముకునే వాళ్ళ కుటుంబ సభ్యులు ఉంటారు, వాళ్ళు ఎంతో బాధపడుతుంటారు. వాళ్ళ లైఫ్ మీ లైఫ్ లో సక్సెస్ అయ్యి మీ సక్సెస్ వారు చూపిస్తే వారు ఆనందంగా ఉంటారు. సో ఒకటి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే చూడండి, నిజంగా అలాంటి ఆలోచన వస్తే మా టీం నాకు సంప్రదించమని చెప్తాను. ఎందుకంటే వాళ్ళు ధైర్యాన్ని నింపుతూ వాళ్ళకి ఎప్పుడు కూడా మనసులో ఏదో ఒక వ్యాపకం పాజిటివ్ ఉండాలి. అంటే చూడు మేడం, మన మనసులో ఏదో ఒక ఆలోచన రన్ అవుతూనే ఉంటది. ఒకవేళ ఏదైనా ఒక ఆలోచన అలా అనిపిస్తుంది అంటే ఖచ్చితంగా ఒకరితో షేర్ చేసుకోవాలి కదా. ఎవరికి వాళ్ళు అలానే ఆలోచించుకునే బదులు పక్క వాళ్ళతో, అంటే మన అనుకున్న వాళ్ళతో షేర్ చేసుకుంటే కొంచెం దాని నుంచి బయటపడగలం మేడం. చాలా బయటపడతాం. ఎందుకోసమే షేర్ చేసుకోవాలి, ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండకూడదు. వాళ్ళ లోపల ఎందుకు ఒక చూడండి మేడం, ఎవరైనా సరే రీజన్ లేకుండా అయితే ఎవరు చేసుకోరు మేడం. ఒక రీజన్ అయితే ఉంటుంది మేడం. ఆ రీజన్ శ్రేయోభిలాషులకు, బంధువులకు, మిత్రులకు ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళతో షేర్ చేసుకుంటే సగం తగ్గిపోద్ది అంట. అలా తగ్గిపోయినప్పుడు, మనోభారం తగ్గిపోయినప్పుడు జీవించడం గొప్ప వరం మేడం. అలా జీవించిన రోజున మీరు అనుకున్న సంగతి చూడండి, వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఉంది, ఎంతో అద్భుతమైనటువంటి చిన్న పిల్లలు కూడా కాదు, చాలా పెద్ద పిల్లలు చక్కగా ఉన్నారు. అవును, మరి అలాంటప్పుడు మరి తనకి ఎన్నెన్నో సాధించవచ్చు కదా. అసలు ఎందుకు ఇలాంటి అంటే మైండ్ సెట్ మేడం. సింపుల్ చెప్పాలంటే మైండ్ సెట్, వీక్ మైండ్ సెట్. తను లేకుంటే తన పిల్లల్ని ఎవరు చూసుకోరు అన్న ఒక ఆలోచన కూడా తనలో ఉంది. ఇవేవి అలాగుంటే రీజన్స్ కూడా. బట్ నేను ఒకటి చెప్తానండి, లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తా అంటే ఇక నుంచి అయినా సరే జరిగిపోయారు, ఇప్పుడు ఎవరైతే వీడియో చూస్తున్నారో మీరైనా సరే ఒకటి గుర్తుంచుకోండి, సమస్యల పైన మీరు ఫోకస్ పెడితే సమస్యలు పెరుగుతాయి మేడం. సమస్యలు కాకుండా సొల్యూషన్ పైన చూడండి, సొల్యూషన్స్ పెరుగుతుంటాయి. మీ జీవితంలో మీకు అందుకు ప్రతి ఒక్కరికి ఒక లక్ష్యం ఎంచుకొని ఆ లక్ష్యం వైపే అడుగులు వేయడం వల్ల మనిషి ఆ విధంగా వెళ్తుంటాడు, సక్సెస్ సాధిస్తుంటాడు, హ్యాపీగా జీవిస్తుంటాడు. లేదనుకోండి, నాకు ఇది లేదు అది లేదని చెప్పేసి వర్రీ అవుతూ, టెన్షన్ పడుతూ, స్ట్రెస్ తీసుకుంటూ కింద పడిపోయాడు అనుకోండి, లైఫ్ స్ట్రక్ అయిపోతుంది. ఇంకోటి, లోన్లీగా లైఫ్ లీడ్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళకు మీరు ఏం చెప్తారండి? ఒకలాంటి డిప్రెషన్ లో కూడా ఉండే వాళ్ళు కూడా ఉంటారు. కొందరు లోన్లీగా ఉంటే చాలా హ్యాపీగా ఉంటారు, అలాంటి వాళ్ళు వేరు. మాకెవరు లేరు అనే డిప్రెషన్ లో ఉన్న వాళ్ళకు మీరు ఏం చెప్తారు? ఎవరైనా సరే అలాంటి డిప్రెషన్ లో కనుక ఉండగలిగితే ఫస్ట్ మీరు ఒక పని చేయండి. మీరు ఇంతకన్నా చూసారా, ఎవరో ఒక ఫ్రెండ్షిప్, ఎవరితో మాట్లాడుకోవడం, అంటే ఎంగేజ్ అవుతూ ఉండాలి. ఎప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు మాత్రం ఇలాంటి ఆలోచన వస్తాయి. అంటే నా దగ్గర ఇది లేదు, నేను అసంతృప్తిగా ఉన్నాను, నా లైఫ్ నిరాశగా ఉంది, నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు. సో ఇలాంటి ఆలోచనలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. అందుకోసం ఎప్పటికప్పుడు ఎంగేజ్ అయ్యి మంచి పాజిటివ్ ఎన్విరాన్మెంట్ అంటారు కదా, చాలా ఇంపార్టెంట్, క్రూషియల్. దానితో పాటు మంచి పుస్తకాలు చదువుకోవడం, మంచిగా ధ్యానం చేయడం, మంచి కమ్యూనిటీలో ఉండడం, ఇలాంటి అన్ని చేయడం వల్ల ఇలాంటి ఆలోచన నుంచి బయటపడవచ్చు అండి. ఇప్పుడు అలాంటి వాళ్ళు మీ క్లాసెస్కి అటెండ్ అయితే వాళ్ళను పాజిటివ్ మైండ్ లోకి తీసుకురాగలరా? షూర్ అండి. ఎవరైనా సరే నెగిటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళను వాళ్ళ పాజిటివ్ మైండ్ సెట్ ఇచ్చే విధంగా మేము ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎందుకంటే వాళ్ళ చాలా నెగిటివ్ ఆలోచన నుంచి వాళ్ళకి రావడం వల్ల ఒక నెగిటివ్ ఆలోచన వచ్చింది అనుకోండి, మళ్ళీ అవే ఆలోచన వస్తాయి. చూడండి, ఎవరికైనా సరే నెగిటివ్ ఆలోచన వస్తాయి, ఒక నెగిటివ్ ఆలోచన రాగానే క్యాన్సల్ 3 times అనుకోండి. తర్వాత ఒక పాజిటివ్ ఆలోచన తీసుకోండి, దాన్ని ఒక 10 సార్లు రిపీట్ చేసుకోండి మీ మనసులో. అప్పుడు పాజిటివ్ ఆలోచన వైపు వాళ్ళు వెళ్తారండి. అర్థం చావడం సమస్యకు పరిష్కారం కాదు, బతికి ధైర్యంగా బతికి చూపించమంటున్నారు. థ్యాంక్ యూ విజయ్ గారు. విశ్వం విజయ్ గారి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు.